నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత ఆ పార్టీ శ్రేణులకు, హిందుత్వ సంస్థలకు భారీ షాక్ ఇచ్చేశారు. ఎప్పుడు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నినాదాలు చేస్తూ జనంలో తిరిగే మాధవీలత ఒక్కసారిగా మసీదుల బాట పట్టారు. గతంలో మసీదులను సమాధులుగా హేళన చేసిన మాధవీలత ఇప్పుడు మసీదుల్లో ప్రత్యేక పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసినప్పుడు మసీదులను గురిచూసి రామబాణం విసురుతున్నట్లుగా ఆమె చేసే విన్యాస్త్రాలు వైరల్గా మారిపోయాయి. అలాంటి మాధవీలతకు ఇప్పుడు మసీదులు సందర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం మసీదులను సందర్శించడమే కాకుండా ఏకంగా ఊదు వేయించుకోవడం, ముస్లిం మత గురువుల దీవెనలు తీసుకోవడం, భక్తి శ్రద్ధలతో అల్లాను పూజించడం, ఇలాంటి ఇస్లాం మతాచారాలను పాటిస్తున్నారు మాధవీలత. నిండైన కట్టుబొట్టుతో కట్టర్ హిందూవాదిగా కనిపించే మాధవీలత ఒక్కసారిగా అల్లా భక్తురాలి అవతారమెత్తడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు విస్తుపోతున్నాయి. కేవలం పూజలు చేయడమే కాదు, దర్గాలు, మసీదులు సందర్శించినప్పుడల్లా అల్లా దీవెనలు కావాలంటూ కోరడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. చూడాలి మరి ఏ టర్ను తీసుకోబోతున్నారు.